హలో ఫ్రెండ్స్, అందరికీ అయితే గుడ్ మార్నింగ్. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ అయితే మీరు ఊహించే ఉంటారు, కనిపిస్తుంది కదా. అదేనండి, మీరు ఊహించిందే మామిడికాయ పులిహోర. మామిడికాయ పులిహోర అయితే చేసుకోబోతున్నామండి ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్లోకి. మామిడికాయ పులిహోరకు కావాల్సింది రైస్, మామిడికాయ ఒకటి, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వేరుశనగ పప్పులు, ఆవాల గింజలు, పచ్చనిపప్పు, తాలింపు గింజలు అండి, ఎండుమిర్చి ఒక 3, పసుపు, ఉప్పు. నేనైతే ఆవ నూనెతోనైతే చేయబోతున్నానండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంటుందో ఆవ నూనెతో పులిహోర ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి. నేనైతే మస్టర్డ్ ఆయిల్ అయితే వాడుతున్నానండి. చూడండి ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకున్నానండి. కడాయి హీట్ అవ్వగానే ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు వేరుశనగ పల్లీలు వేయించుకుందాం. పల్లీలు అయితే వేస్తానండి, ఫ్రై చేస్తున్నానండి. గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఇవైతే తీసేసుకుందాం. పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయండి, తీసేసుకుందాం. పోపు దినుసులు వేసేసుకుందామండి. పోపు దినుసులు కూడా చిట్పట అంటున్నాయి కదండి. పచ్చిమిర్చి వేసేసుకుందాం, కరివేపాకు వేసేసుకుందాం. పచ్చిమిర్చి కరివేపాకు అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మామిడి తురుము వేసుకుందాం. ఎందుకంటే మామిడి తురుము అయితే వేసేసుకుందాం. ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకుందాము. కొంచెం ఇందులో ఉన్న కొద్దిగా కొంచెం ఫ్రై చేద్దామండి, ఎక్కువ వద్దు, కొంచెం ఫ్రై చేద్దాం. కొంచెం వాటర్ ఉంటుంది కదా మామిడికాయల నుంచి వచ్చింది, అవి కొద్దిగా ఇంకిపోయేదాకా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే పసుపు, ఉప్పు అయితే వేసేసుకుందాము. మన రుచికి సరిపడా ఉప్పును పసుపు అయితే వేసుకుందాం. ఉప్పు పసుపు అయితే వేసేసుకుందామండి. ఇప్పుడైతే కలిపేసుకుందాం. కొంచెం అంటే కొంచెం అండి, ఒక 5 మినిట్స్ అంతే ఫ్రై చేసుకునేది, ఎక్కువ కాదు, ఒక 5 మినిట్స్. ఆయిల్ అయితే ఎక్కువ వేయలేదండి, సమ్మర్ కదా, ఆయిల్ ఎక్కువ వేస్తే దావాదర ఎక్కువ అవుతుంది. అందుకని ఆయిల్ తక్కువే వేసాను నేను, సరిపోతుందిలేండి. చూడండి ఉప్పు వేయంగానే ఎలా వస్తుందో. ఇలా కొంచెం బాండి అంటుకుంది కదా, ఇప్పుడు చూడండి ఉప్పు వేయంగానే వాటర్ లీక్ అవుతుంది. ఒక 5 నిమిషాలేనండి, ఎక్కువసేపు వద్దు, ఒక 5 మినిట్స్ ఉంచేసేద్దాం. కొత్తిమీర అయితే నేను పోపులో వేయట్లేదండి, ఇలా వేసాను. ఇలా వేసి దీని మీద పోపు అయితే వేసుకుంటాం. అయిపోయిందండి, తీసేద్దాం. ఇంకా ఇదిగోండి, మన ఎంతో టేస్టీగా ఉండే మన మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చూసాను నేను, ఉప్పు అంతా సరిపోయిందండి. ఉప్పు పులుపు అంతా బాగా సరిపోయిందండి. సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.